హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈజీ వేలో పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా ఆయిల్ వాటిని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ అవసరం లేదు. లైట్గా ఆయిల్ తీసుకొని వాటిని మనం ఫ్రై చేయాలి స్టవ్ పై పెట్టి. అతిగా వేయించుకోకుండా నార్మల్గా వేయించుకోవాలి. అతిగా వేయించుకుంటే చేదొస్తుంది చట్నీ. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశల్లో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ వే. చట్నీ చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. లాంగ్ ప్రాసెస్ కాకుండా షార్ట్ ప్రాసెస్ చట్నీ ఇది. వీడియోలో చూస్తున్నట్టు మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చూస్తున్నారు కదా, మంచి ఫ్రై అవుతుంది. ఫ్రై అయింది. ఈ ఫ్రై అయ్యాక ఒక 5 మినిట్స్ అలాగ పెట్టుకొని చల్లారినాక మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడివేడిగా మిక్సీ పట్టకూడదు. కొంచెం కూల్ అయినాక మిక్సీ జార్లో వేసుకొని చట్నీ పట్టుకోవాలి. మనం దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొత్తిమీర, వెల్లుల్లి, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేయాలి. చూసారు కదా చట్నీ ఎంత బాగుందో. దీంట్లోకి మనం పోపు రెడీ చేసుకొని తాలింపు వేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. పోపులోకి ఆయిల్, కరివేపాకు, వెల్లుల్లి, తాలింపు గింజలు మొత్తం ఫ్రై చేసుకొని మంచిగా హీట్ ఎక్కాక చట్నీలో వేసుకోవడమే. చట్నీ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. సూపర్ టేస్టీ చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.